అందరికీ నమస్కారం। ఈ రోజు జరిగిన రాష్ట్ర పశు వైద్యుల సంఘం అసోసియేషన్ ఎలక్షన్స్ లో నేను అధ్యక్షుడిగా ఎన్నిక కాబడినాను। నా పేరు డాక్టర్ మన్యం రమేష్ బాబు। ఈ అసోసియేషన్ విఎస్ సంక్షేమం కోసం వారి యొక్క అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది। దీంట్లో ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ లో మాకు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న రీఆర్గనైజేషన్ దానిని సాధించుకోవడానికి ఈ అసోసియేషన్ ముందుగా వర్క్ చేయడానికి ఒక ప్లాన్ చేసుకుంటున్నాం। గవర్నమెంట్ దగ్గర రీఆర్గనైజేషన్ ముందు చేయించుకోవడానికి మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం। కాబట్టి ఏంటంటే దయచేసి అందరికీ కూడా ఈ ఎలక్షన్లో సహకరించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు। నాతో పాటుగా ఈ అసోసియేషన్ ఎలక్షన్లో అసోసియేట్ అధ్యక్షుడిగా శ్రీధర్ రెడ్డి గెలుపొందాడు। అలాగే జనరల్ సెక్రటరీగా డాక్టర్ గంధం నాగయ్య, కోశాధికారిగా డాక్టర్ శ్రీధర్ రావు ఎన్నిక కాబడ్డాడు। అలాగే మాకు 4 వైస్ ప్రెసిడెంట్లు, 4 జాయింట్ సెక్రటరీలు ఎన్నిక కాబడినారు। మా అసోసియేషన్ ఎలక్షన్స్లో ఈ ప్యానెల్ పరంగా జరిగిన ఎలక్షన్లో 12 మందికి 12 మంది గెలవబడినారు। ఎందుకంటే మేము తీసుకున్నది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి ఒక్కొక్క డాక్టర్ని తీసుకున్నాము। అందులో భాగంగా కరీంనగర్ నుంచి పద్దెం రాజేందర్ రెడ్డిని, అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ మెదక్ నుంచి డాక్టర్ విజయలక్ష్మి, లోకల్ మన రంగారెడ్డి నుంచి డాక్టర్ జనార్దన్ని, అట్లాగే వరంగల్ నుంచి వి రమేష్ని తీసుకున్నాము। వారి అసోసియేషన్ ఎలక్షన్లో ఎన్నిక కాబడ్డారు। అలాగే జాయింట్ సెక్రటరీలుగా సంతోష్ నిజామాబాద్, అలాగే మన ఆదిలాబాద్ నుంచి రాజ్ కుమార్, రంగారెడ్డి నుంచి భాను నాయక్ ఎన్నిక కాబడినారు। మహబూబ్నగర్ నుంచి శ్రావణి, ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి శ్రావణి, మొత్తం 4 జాయింట్ సెక్రటరీలు, 4 వైస్ ప్రెసిడెంట్లుగా ఎన్నిక కాబడినారు మా ప్యానెల్ నందు। కాబట్టి సంపూర్ణ మద్దతుతో గెలవడం జరిగింది కావున ఈ యొక్క అసోసియేషన్ విఎస్ యొక్క అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతూ ఉంటుంది। థ్యాంక్ యూ।